నమస్తే. ఈ రోజున శ్రీరామనవమి 27/3/2026 తేదీన శ్రీరామ నవమి శుభదినంన శుభాకాంక్షలు తెలియజేస్తూ వీడియో చూస్తున్న మిత్రులందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మాచర్లపట్నంలో శ్రీ వీరబ్రహ్మేంద్ర జాతీయ ప్రజా హక్కుల పరిరక్షణ సమితి స్థాపించడం జరిగింది. 44/2022 నెంబర్ గల రిజిస్ట్రేషన్ నెంబర్తో స్థాపించడం జరిగింది. వ్యవస్థాపక అధ్యక్షుడిగా గురజాల అప్పారావు. నేను ఈ సమితి తరఫున కార్యక్రమాలు చేయటం, ప్రజలకి చెరువుగా ఉండి ప్రజలకి అవసరమైనటువంటి సహాయ సహకారాలు అందిస్తూ మా చేతనైనంత వరకు మేము ప్రజలకి మేలు చేయాలని చెప్పే సంకల్పంతో ఒక చిన్న విన్నపం, శ్రీరామనవమి సందర్భంగా ఒక చిన్న విన్నపం మనవి చేయదలుచుకున్నాను. నేను కులాలు మతాలు అంటూ దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఎన్నో చోట్ల ఎన్నో తగాదాలు గొడవలు చూస్తున్నాం. మేము సర్వజన హితాయ సర్వజన సుతాయ అని చెప్పే నినాదంతో మా యొక్క ఉద్దేశం ఏమనగా, ఈ కుల మతాల గొడవలు పెట్టుకునే వాళ్ళకి మేము చెప్పదలుచుకున్న ఒక చిన్న విన్నపం, మీరు మనసు పెట్టి ఆలోచించండి. అన్ని కులాల వాళ్ళని గౌరవిద్దాం, అన్ని మతాల వాళ్ళని గౌరవిద్దాం. సర్వజన హితాయ సర్వజన సుతాయ ఐక్యంగా ఉందాము. రాబోయే రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా మానవాళి మొత్తం ఒకటే. భారతదేశంలో ఉన్న ప్రజలు కూడా కుల వివాదాలు లేకుండా ఒక ఐక్యతగా ఒక తాటిపై నడవాలని చెప్పి మా విన్నపం. ఈ కుల మతాల విషయంకి వచ్చేసరికి ఒక వచ్చింది. ఆ తగాదాకి చెప్తున్న ఒక క్రిస్టియన్స్ చెప్పి సాగు చేయమని చెప్పి చెప్పడం జరిగింది. అదేవిధంగా ముస్లిమ్స్కి 1 ఎకరం అప్పచెప్పారు, పొలం సాగు చేయమని చెప్పి అప్పచెప్పడం జరిగింది. అదేవిధంగా హిందువులు కూడా 1 ఎకరం ఇచ్చి ఆ ఎకరం భూములు సాగు చేయమని చెప్పి చెప్పడం జరిగింది. సిక్కులకి, జైనులకి, బౌద్ధులకి ఈ 6 మతాలకు సంబంధించిన వాళ్ళకి ఒక్కొక్క పొలము సాగు చేయండి అని చెప్పి ఒక రైతు అప్పచెప్పాడు. వీళ్ళు వివాదం పడుతుంటే ఆ కుల సంఘ నాయకులు ఒక్కొక్కరు 1 ఎకరం చొప్పున పంట సాగు చేయడానికి సిద్ధపడి చేస్తున్నారు. ఆ సాగు చేస్తున్న సమయంలో ఋతుక్రమంగా పంటలు బాగా పండి సకాలంలో నీరుని తడివి వేస్తూ దానికి అవసరమైన యూరియా కానీ సేంద్రియ ఎరువులు కానీ దాని సకాలంలో పండించి చేయగా కొన్ని రోజుల తర్వాత ఆ పంట పైరుకు వచ్చింది, పూత పెట్టింది, కాయ కాసింది. చివరికి ఆ వరి పంట అనేది 4 బస్తాలు అటు ఇటు ఈ 6గురికి సమానంగా పంటను ఇవ్వటం జరిగింది. ఈ 6గురికి పొలాల్లో పండిన పంటని ఒకసాట రాశిగా పోసి, మరి మాది క్రిస్టియన్ కులమయ్యా నాకు 40 బస్తాలు పండింది, నాది ముస్లిం కులమయ్యా నాకు 42 బస్తాలు పండింది, నాది హిందూ కులమయ్యా నాది 45 బస్తాలు పండింది, నాది సిక్కు కులమయ్యా నాకు 46 బస్తాలు పండింది, నేను చైనీయులయ్యా నాకు 48 బస్తాలు పండింది, నేను బౌద్ధ ధర్మానికి సంబంధించిన వాళ్ళు నాకు 50 బస్తాలు పండిందని చెప్పి వాళ్ళ రాసులు అట్లా కువ్వలుగా పెట్టారు. ఆ రైతు ఏం చెప్పాడంటే, మీరు వివాదాలు పడుతున్నారు కులాల గురించి, ఈ ప్రకృతికి లేనటువంటి కులం మనకు అవసరమా? మీరు పండించే పంటలో వ్యత్యాసం లేకుండా ప్రతి ఒక్కరికి 2 బస్తాలు అటో ఇటో సమానంగా పంటను ఇవ్వటం జరిగింది భూమి. ఆ భూమికి లేనటువంటి కులం మనకు అవసరమా? అందుకనే కుల వివాదాలకు పెట్టుకునే వాళ్ళకి మేము చెప్పదలుచుకునే సందేశం ఏంటంటే, కులాలు మతాలు మనము ఏదైతే సిద్ధాంతంలో పెరిగామో ఆ కులాల్ని ఆ మతాల్ని గౌరవించుకున్నాము. అదేవిధంగా సర్వజన హితాయ సర్వజన సుతాయ సనాతన ధర్మములో ఉన్నటువంటి సిద్ధాంతం ఏంటంటే, ఏ కులం వాళ్ళైనా
అరక అరక తోలేటప్పుడు, నారు పోసేటప్పుడు, నీరు పెట్టేటప్పుడు ఆ భూమాతకి నమస్కారం చేసి అరక తోలటం, ఆ భూమాతకి పూజించుకుంటూ నీరు పెట్టడం, ఆ భూమాతలో పండిన ఏవైతే పంటలు వేస్తామో మనము పత్తి, మిర్చి, వరి, గోధుమ, రాగులు, జొన్నలు, సంకటం అనేక రకాలైనటువంటి ఆహార పదార్థాలు మనం పండించుకునే పంటలన్నీ ఆ భూమిలో ఉన్న యొక్క ఏవైతే సేంద్రియ ఎరువులతో వేసిన పంటలు అయితే ఉన్నాయో ఆరోగ్యకరంగా మనం పండించుకొని తినాలి. కానీ హైబ్రిడ్ విత్తనాలు పెట్టుకొని ఫర్టిలైజర్ సాగు మందులతోని మనం తినే ఆహార పదార్థాలను కలుషితం చేసుకొని ఇబ్బంది పడకుండా సర్వజన హితాయ సర్వజన సుతాయ ఐక్యంగా ఉండాలి అని చెప్పే ఒక నినాదంతో మేము చెప్పే సందేశం ఏంటంటే, కుల మతాలకి అతీతంగా ఒక ఎవరైనా సరే ఆపదలో ఉన్న వాళ్ళకి చిన్నదో పెద్దతో మీ చేతనే సహాయం చేయండి. సహాయం చేయడానికి వీలు లేకపోతే మౌనంగా ఉన్న ప్రాబ్లం లేదు, కానీ చేసేటటువంటి వాళ్ళ మీద మటుకు రాళ్ళు వేయొద్దని చెప్పి మా విన్నపం. ఈ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ మీడియా మిత్రులకు కానీ, ప్రజలకు కానీ, మహిళా మనులకు కానీ భారతదేశ నా మాతృభూమి, భారతీయులంతా నా సహోదరులు అని చెప్పి పిలుపునిస్తూ, ప్రపంచవ్యాప్తంగా ప్రజలంతా సమానము, ఆ మనిషి యొక్క వ్యక్తిత్వాన్ని బట్టి ఆ మనిషికి విలువనియాలి. కానీ మనిషి యొక్క చెడు ఉద్దేశాలతో ఉంటే వాళ్ళకి సహాయ నిరాకరణ అంటే కత్తులు పట్టుకొని, గొడ్డలు పట్టుకొని, కొడవలు పట్టుకొని, తుపాకులు పట్టుకొని మీదకు పోయి తగాదాలు చేయాల్సిన అవసరం లేదు. చెడు వ్యక్తిత్వం కలిగిన వాళ్ళని, సమాజానికి కీడు చేసేటటువంటి వాళ్ళని దూరంగా ఉంచి వాళ్ళకి సహాయం చేయకుండా ఉండటమే నేను చెప్పే విన్నపం. ఎవరైతే మంచి ఉద్దేశంతోనే ప్రజలకు సహాయం చేస్తూ ప్రభుత్వాలతో కలిసి, కుల మతాలు లేకుండా అందరితో కలిసి ఎవరైతే ఉండాలని చెప్పి అనుకుంటుండో వాళ్ళకి సహాయ సహకారాలు అందించండి. ఎవరైతే సంఘ విద్రోహులుగా పనిచేస్తున్నారో వాళ్ళకి 4 అడుగులు దూరంగా ఉండండి. మేము చెప్పదలుచుకున్న విషయం ఇదే. కుల మతాలు గొడవలొద్దు, భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలంతా ఒకటే అని పిలుపునిస్తూ ఈ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరూ శ్రీరామనవమి కళ్యాణంలో వీక్షించి ఆ మహాదేవుని యొక్క ఆశీస్సులు పొంది కుల మతాలకు అతీతంగా ప్రజలు సుభిక్షంగా ఉండాలని చెప్పి ఆ మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తూ, ఆ సుభిక్షంగా ఉండే వాళ్ళు మేము కూడా ఉండాలి, మా కుటుంబం కూడా ఉండాలని చెప్పి అనే నినాదంతో ఈ శుభాకాంక్షలు తెలియజేస్తూ విరమించుకుంటున్నాం. జై భీమ్, జై భారత్.